పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్టేజెస్ ఇన్ మెడిటేషన్ ప్రధానంగా ఇది చదువుకుంటూ ఉన్నాం మనం కదా. నిన్న చదువుకున్న దాంట్లో ఏంటంటే and eventually bringing about a perfect interplay between them and finally between the soul, the mind and the brain. సో ఈ మూడింటికి ఒక పర్ఫెక్ట్ ఇంటర్ప్లే అనేటువంటిది మనకు ఉండాలి. ఈ మెడిటేషన్ అనేటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క సోల్, మన యొక్క మైండ్, మన యొక్క బ్రెయిన్ ఈ మూడు ఒక చక్కగా ఇదిగా తయారవుతాయి. దాన్నే మనకు పతంజలి గారు ఏమని చెప్తున్నారంటే ది గ్రాడ్యువల్ కాంక్వెస్ట్ ఆఫ్ ద మైండ్స్ టెండెన్సీ to flit from one object to another, that is concentration. మనకి కాన్సన్ట్రేషన్ గా చెప్పారు. అంటే అంతకుముందు అటు ఇటుగా ఉంటున్నటువంటిది ఒక విషయం అందు కేంద్రీకృతమే ఉండగలగటం, ఒక రీఓరియంట్ అయి దాని యొక్క న్యాచురల్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లోకి మన మనస్సు ఉండగలగటం. సెకండ్ ఏంటంటే అండ్ ద పవర్ ఆఫ్ వన్ పాయింటెడ్నెస్, ఈ మనస్సు వన్ పాయింటెడ్నెస్ గా తయారవగలగటం, దట్ ఈస్ మెడిటేషన్. మేక్ ద డెవలప్మెంట్ ఆఫ్ కాంటెంప్లేషన్. తర్వాత ఇది నెక్స్ట్ కాంటెంప్లేషన్ అనేటువంటి స్టేజ్ లోకి రాబడటం, అంటే వన్ పాయింటెడ్నెస్ లో అలా ఉండగలగటం, ఒకే ఒక దృష్టిగా నిలబడగలగటం అనేటువంటిది ఏర్పడేది ఈ మూడో దీంట్లో కనుక. సో వీటి గురించే మనకి ఏమన్నారంటే మెడిటేషన్, పవర్ ఆఫ్ అటెన్షన్, మెడిటేషన్ అండ్ కాంటెంప్లేషన్ అన్నారు దాన్నే, లేదా ఫెయిత్, మెడిటేషన్ అండ్ కాంటెంప్లేషన్ అన్నారు. ఫెయిత్ ఉండటం చేతనే మనకి మెడిటేషన్ నిలబడుతుంది. తర్వాత అది కాంటెంప్లేషన్ అంటే అది అలా ఆ స్వామి వారి మీద మనస్సు అలా కేంద్రీకృతం అయిపోయి ఉండడం. అంతే. ఎంతసేపు అంటే బియాండ్ టైం, జస్ట్ అక్కడ అలా ఉండటం. సో ఆ రకంగా ఈ 3 స్టేజెస్ లో మానవుడు లేదా సాధకుడు ఈ 3 స్టేజెస్ లో అలా చేరటం అనేటువంటిది మనకి చెప్పినటువంటి విషయం. Contemplation has been also defined as lull between two activities. It is between two activities, it is the interlude, ఇంటర్వెల్ టైం లాంటిది కాంటెంప్లేషన్ అనేటువంటిది. అంటే ఏమిటి, మనం మొదట మన ధ్యానాన్ని కూర్చునే ముందు వెంకటేశ్వర స్వామినో, కృష్ణునో, రామునో ఏదో ఫోటో చూస్తాం. వారిని కన్నులు మూసుకొని మనం ఆ ఫోటోని ధ్యానం చేస్తూ కూర్చున్నాం. ధ్యానం చేస్తూ కూర్చున్నప్పటికీ మనం ధ్యాన స్థితి అని ఇందులో చెప్పినటువంటి స్థితికి వచ్చేటికి కరెక్ట్ గా రాముడు ఆ అవతారము, ఆ స్థితి, ఆ ఫోటోలో ఉన్నటువంటి దానిలోకి మనం అలా లింకప్ అయిపోయి ఉన్నాం. ఎంతసేపు అంటే ఎంతసేపు అయినా అలా ఉన్నాం. అలా ఆ స్థితిలోనే ఆ రాముడిని చూసుకుంటూ అలా మనం ఉంటాం. ఉండడాన్ని దాన్ని ఏమన్నారంటే కాంటెంప్లేషన్ అన్నారు. అంటే ఎంతసేపు అంటే ఎంతసేపు అయితే అంతసేపు, అంతే. మొదట్లో 10 నిమిషాలే ఉండొచ్చు,
ఇంకో కొద్ది రోజులేడికి 20 నిమిషాలు అవ్వచ్చు, ఇంకా కాసేడికి అరగంట, గంట, 2 గంటలు, 4 గంటలు, 6 గంటలు. అలా టైం అనేటువంటిది వీడు చేసుకునేటువంటి దీన్ని బట్టి ఉంటుంది. సో ఆ అంతసేపు కూడా చక్కగా అలా రాముడు బొమ్మ అలా చూస్తూ ఉండగలగడం. వేరే దాని మీద మీ మనసు పోదండి అంటే పోదండి అంటాడు. ఆ రాముడిని చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది అంతే. ఇంక వేరే దాని మీద మనసు పోకుండా అలా ఎంతసేపు అయినా అలా ఉండగలగడం అనేటువంటి దాన్ని కాంటెంప్లేషన్ అని. అక్కడికి వెళ్ళి అక్కడ ఆగింది అంతే మనసు, ఇంకా అలా ఆగి ఉంది అక్కడ, ఇంక మళ్ళా అటు ఇటు పరిగెట్టట్లేదు మనసు. కనుక అలా ఆగి ఉండటాన్ని, ఒకే ఒక స్థితిలో ఆగి ఉండటాన్ని మనకి కాంటెంప్లేషన్ అనాలి ఇక్కడ. This is perhaps one of the simplest and the most practical ways of understanding contemplation. It is the interlude wherein the soul is active. This soul activity is preceded by what we might call an upward activity. The physical brain has been quieted and held steady. The feeling or sensory apparatus has also been stilled and is no longer permitted to register the information from its usual field of awareness. Usual field of awareness ఏమిటి? మన జనరల్ యూజువల్ ఫీల్డ్ ఆఫ్ అవేర్నెస్ అంటే ఇది ఎవరిది, ఈ పొట్టం మనదా వాళ్ళదా, ఈ ఊరు ఏమిటి, ఇవన్నీ యూజువల్ ఫీల్డ్ ఆఫ్ అవేర్నెస్. అవన్నీ స్టిల్లోకి వెళ్ళిపోతాయి. మన ఏ సినిమా హాల్కి వచ్చాం, ఏ సినిమా వేయబోతున్నారు, ఇవన్నీ స్టిల్లోకి వెళ్ళిపోయాయి. సినిమాలో ఒక వెళ్ళి లోపలికి కూర్చుని సినిమా స్టార్ట్ అయ్యి అప్పటిదాకా అవన్నీ గుర్తుంటాయి. వెళ్ళి ఒకసారి ఆ సినిమాలోకి లేనైపోయిన తర్వాత మనం పలానా థియేటర్లోకి వచ్చాం, ఆటోలో బయలుదేరి వచ్చాం, ఎన్ని గంటలకు వచ్చాం, ఇవన్నీ అలా జారిపోతాయి. ఆ సినిమాలు అలా లేనైపోతాం. పక్కవాడు పిలిచి రే నీకన్నా పల్లీలు కావాలని నేను కొన్నా అంటే ఉంటా మాట్లాడకరా ఏంటంటే దాంతో పూర్తిగా మనం దానిలోకి లేనైపోయాం. ఇంకా కాసేపు మనకి ఇది ఉండదు. అలా మనం అప్పుడప్పుడు మన ఈ స్థితులు మనం పొందుతుంటాం, కానీ వాటిని ఈ స్థితులు అన్నటువంటి మనకు తెలియకుండా మనం పొందుతున్నాం. ధ్యానం చేసుకునేటువంటి వాడు చక్కగా ఆ స్థితుల్ని తెలుసుకుంటూ వాడు పొందుతూ అలా వాడు అనుభవిస్తూ ఉంటాడు. అంటే వీడికినో వాడికి ఏమిటంటే తేడా, వీడికి తెలియకుండా ఆ స్థితి పొందుతూ ఉంటాడు, మళ్ళీ జారిపోతుంటుంది. వీడికి ధ్యానం చేసుకున్నటువంటి మొదట్లో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి జారుతూ ఉంటుంది, కానీ వీడు తెలిసి వీడు దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ దానిలో ఉన్నటువంటి అనుభూతిని వీడు అనుభవిస్తూ వీడు జరుగుతుంది. వీడికి మళ్ళీ అదే సినిమా వేశారనుకోండి, సినిమా తప్ప మిగిలినవన్నీ ఉంటాయి. వీడు అదే ధ్యానం రోజు చేస్తున్నాడు అనుకోండి, రోజు రోజుకి మెట్లు పైకి ఎక్కుతూ ఉంటాడు. నిన్న ఓం నమశివాయ నమశివాయ అని ధ్యానం చేశాడు, కానీ ఈరోజు నమశివాయ నమశివాయ అనేవాడికి నెమ్మదిగా ఆ పరిస్థితులు, వాటిలో కైలాసము, అదంతా ఆ మనోహరము, ఆ సూర్యుడి యొక్క కిరణములు కైలాసం మీద పడుతుంటాయి, ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ వీడు అలా ధ్యానం చేస్తూ ఉంటాడు. అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ సూర్యుడి యొక్క కిరణాలు శిఖరం మీద పడవట కైలాసం, కరెక్ట్గా ఆ శిఖరం కింద పడతాయి. అంటే కైలాసంలో ఆ మహత్యం ఉండాలి, అలా రాస్తారు మాస్టర్ పురాణ పురుషులు. కనుక అలాంటి వీడు అలా ధ్యానం చేసుకుంటుంటాడు. అంటే రోజు రోజుకి వీడు ధ్యానం ఇంకాస్త లోపలికి వెళ్ళిపోతుంటాడు. అవన్నమాట ఆ రకంగా వీడికి తెలిసి ఇవన్నీ కూడా వీడు అనుభవిస్తూ ఉంటాడు. So focused and his activity passed in the light which streams from the kingdom of the soul. We refuse the passage of any information from the world of ordinary phenomena. This has been brought about through right concentration and meditation. This achieved there ensures the interlude wherein the man knows himself to be a soul dwelling in the eternal and freed from the limitations of form. So he knows himself as a soul. Soul ga వీడు తెలుసుకోవడం, తర్వాత వీడు ఈ లోవర్ ప్లేన్స్ లో వర్తించేటువంటి అన్ని కూడా వీడికి ప్యాసివ్ అయిపోతాయి. అంటే ఆ స్థితిలో అలా నిలబడాలిట అంటే వీడిని ఏవి డిస్టర్బ్ చేయకుండా ఉండేటువంటి కండిషన్స్ వీడు ఏర్పాటు చేసేసుకోవాలి. మనం 6 గంటల నుంచి నేను ప్రేయర్లో ఉంటాను, ఆ టైంలో నాకు ఫోన్ చేయకండి అంటుండేది వీడు ముందుగా ఆ ఫోన్ సెట్టింగ్స్ అన్ని సెట్ చేసుకుని వీడు అప్పుడు ప్రేయర్లో కూర్చుంటాం. ఆ ఫోన్ అలానే పెట్టుకుని కూర్చున్నాం అనుకోండి, మన ప్రేయర్ డిస్టర్బ్ అయిపోతుంది. అది ఎట్లాగో అలాగే వీడు లోవర్ ప్లేన్స్ లో ఉండేటువంటి అన్ని కూడా వాడు సెట్ చేసేసుకుంటాడు. ఏది కూడా వీడు బంధించదు, వీడు చక్కగా అలా కన్నులు మూసుకుని ధ్యానంలో ఉంటాడు. Through right concentration and meditation, this achieved through ensures and interlude wherein man knows himself to be a soul. వాడికి కూడా ఆమె సోల్ అని తెలుస్తుంది.
dwelling in the eternal and freed from the limitations of form. So he is beyond form ga vaadu. So form aspect ga vaadu teliyabadam kanna beyond form ga vaadu teliyabaduthu untadu ekkuva. This interlude is necessarily brief at first, but as progress is in control develops, it lengthens. As progress in control develops. మొదట్లో ఇది కొద్దిసేపే ఉంటుంది, 2 నిమిషాలే ఉండొచ్చు. ఇంకో సంవత్సరం ఏడికి మళ్ళీ గ్రూప్ దగ్గరికి వెళ్ళేడికి అది 5 నిమిషాలు చక్కగా బాగుంది మాస్టర్ శ్రీ గారు ప్రజెన్స్ వీడికి. ఇంకా మళ్ళీ సంవత్సరం వచ్చేటికి అరగంట, ఇంకా గంట అలా పెరుగుతూ వెళుతుంది. ఇది చేసేటువంటి సాధనలో ఆ మహత్యం ఉంది. ఊరికనే చేసి అలా ఉంటుంది. ఇది చేస్తుంటే తెలియకుండా వీడు అలా అంతసేపు వాడు అందులో గడపగలగటం అనేటువంటిది ఉంటుంటుంది. While the soul, the spiritual man, the perceiving being contemplates. In the former work, I have dealt more fully with this use of the mind as an instrument of the soul. Soul ki instrument ga ఈ మైండ్ అన్నటువంటిది ఉంది. అన్నటువంటి దానిగా దీన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే మనస్సు ఆలోచించేయడం, మనస్సు వ్యవహరించడం అన్నటువంటిదిగా కాకుండా ఈ మనస్సు అన్నటువంటిది ఆత్మకి ఇవ్వబడినటువంటి ఒక ఆభరణము లేదా ఒక వస్తువు లేదా ఒక పరికరం. ఇలా మనం తెలుసుకోవాలి. ఈ పరికరాన్ని సోల్ వాడుకోవడానికి ఇవ్వండి. అందుకే ఈ మనస్సు తనకి తాను వెళ్ళిపోయి తిరిగేస్తానంటే ఇబ్బందులు అవుతుంటుంది. దాని గురించి ఏమంటున్నారంటే ఇట్ షుడ్ బి మేడ్ క్లియర్ హౌఎవర్ దట్ the perceiver on his own plane has always been aware of that which is now recognized. Then honor which is now recognized. వీడికి ఇప్పుడే తెలుసుకున్నాడు ఐఎమ్ సోల్ అని, అందు గురించి which is now recognized. He recognized just from the difference lies in the fact that in the instrument the mind is now in a state of control. It is therefore possible for the thinker to impress the brain via the controlled mind. సో వీడు మైండ్ చక్కగా శిక్షణ అనేటువంటిది పొందింది, సోల్ తోటి లింకప్ అయింది. ఈ మైండ్ ఏం చేస్తుందంటే ఈ బ్రెయిన్ ని తను శిక్షకుడుగా అది కూడా దాని కంట్రోల్లో చక్కగా పెట్టుకుంటుంది. మైండ్ కంట్రోల్లో లేకపోతే బ్రెయిన్ అటు ఇటు ఎక్కువ పరిగెట్టేస్తుంది. మైండ్ చక్కగా ఏం పనేం లేదు, హాయి కూర్చో అంటే బ్రెయిన్ హాయిగా కూర్చుంటుంది. It is therefore possible for the thinker to impress the brain via the controlled mind with that which is perceived. So which is perceived? Perceptions, perceiving things అనేటువంటిది ఎక్కడ జరుగుతుందంటే కాంటంప్లేషన్ వచ్చిన తర్వాత అప్పుడు perceiving things అంటారు. దాని ఏమన్నారు ఇంట్యూషన్ చెప్తారు. సో అలా ఆ స్థితిలో అలా నిలబడగలగాలి, అలా చేతులు పెట్టుకుని అలా ఉండడం ఆ స్థితిలో ఉండేటప్పటికి అప్పుడు వాళ్ళు ఆ యామ ఇగో ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్తారు. ఆ స్థితి గురించి చెప్తున్నారు మనకి ఇక్కడ. Via the controlled mind simultaneously also perceives, and true meditation and contemplation for the first time become possible. At first, this will only for a brief second, a flash of intuitive perception, a moment of vision and of illumination, and all has gone. ఒక మొమెంటరీగా ఉంటుంది అన్నట్టు మనకు మొదట్లో సాధనలో ఉన్నటువంటి అంటే మొదట్లో అంటే ఇది ఇప్పుడిప్పుడే టచ్ అవుతున్నటువంటి వాడికి, అంటే ప్రేయర్ మొదలెట్టినటువంటి వాడికి కాదు ఇక్కడ అర్థం. అంటే ప్రేయర్ మొదలు పెట్టడం అనేటువంటిది వాడు ఏ స్థితిలో నుంచి వాడు స్టార్ట్ చేశాడు అనేటువంటిది వాడి యొక్క పర్సనల్ దీని మీద ఆధారపడుతుంది. అంటే వాడు ఏరే వాడి పర్సనల్ రే ఏమిటి, వాడి ఈగోయిక్ రే ఏమిటి, ఇవన్నిటి మీద ఆధారపడుతుంటుంది. వాడు క్రితం జన్మలో ఎంతవరకు సాధన చేసుకున్నాడు ఏమిటి, ఈ జన్మలో ఏ లెవెల్లో వాడు సాధన మొదలైంది అన్నటువంటి దాని మీద ఉంటుంది. అది వేరే సంగతి. ఇక్కడ మనకి చెప్తుంది ఏమిటంటే వాడు ఎప్పుడైతే ఇప్పుడిప్పుడే వీడు ఈ హయ్యర్ ప్లేన్స్ టచ్ అవుతున్నాయి అన్నాడు అనుకోండి, జస్ట్ ఒక ఫ్లాష్ ఆఫ్ సెకండ్ లో వాడికి ఇంట్యూషన్ అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే అంత ఆ కాసేపు మాత్రమే వాడికి రావడం మీద అలా నిలబడిపోయాడు, మళ్ళీ వాడు జారిపోయింది. వాడు ఇప్పుడిప్పుడే వాడు పిల్లవాడు అప్పుడప్పుడే నడవటం మొదలు పెట్టాడు అనుకోండి, వాడు ఒక అడుగేస్తాడు టక్కని పడిపోతాడు. నెమ్మదిగా వాడికి అడుగులు వేయించుతూ ఉంటే వాడు ఇంకా పడకుండా చక్కగా అలా అందరిలాగా వాడు నడవడం అనేటువంటిది వస్తుంది. అది ఎలాగో వీడు కూడా కాంటంప్లేషన్ అనేటువంటిది స్టార్ట్ అయినటువంటి కొత్తల్లో జస్ట్ ఒక సెకండే ఉంటుంది. ఆ సెకండ్ లో వాడికి అలా ఆ పైన ఉన్నటువంటి ద్రాక్ష వాళ్ళు గుర్తు ఒక ద్రాక్ష పండు ఇలా దొరుకుతుంది, అలా ఉంటాయి ఇంట్యూషన్ అంటుంది అక్కడ అలా అందుతుంటాయి. For the first time become possible. At first, this will only be for a brief second, a flash of intuitive perception, a moment of vision and of illumination, and all has gone. The mind begins again to modify itself
and is thrown into activity, the vision is lost sight of. The vision is lost sight of. సో ఇంకా అప్పుడు వీడికి ఇవి అవి అనేటువంటి దృష్టి ఉండదు. ఇంకా the high moment has passed and the door into the soul realm seems suddenly to shut, but assurance has been gained. అది అందినటువంటి చక్కని మళ్ళీ వీడు జారాడు. అప్పుడు వీడు దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎస్ టుడే నాకు మెడిటేషన్లో ఈరోజు మనం చెప్పుకున్నటువంటి కాంటెంప్లేషన్ అది నేను పొందాను అన్నటువంటి వీడికి తెలుస్తుంది. మళ్ళా వాడు సాధన చేసుకుంటాడు. మళ్ళీ ఓకే పర్వాలేదు, ఈరోజు ఒక్క సెకండ్ అయినా నేను ఆ స్థితిలో ఉండగలిగాను, ఓకే రేపు మళ్ళా చక్కగా సాధన చేసుకుంటూ వద్దాం అనేటువంటి దీనిలో వీడు ఉంటాడు. బట్ అష్యూరెన్స్ హ్యాస్ బీన్ గెయిన్డ్, a glimpse of reality has been registered on the brain and the guarantee of future achievement is recognized. ఈరోజు మనం పొందామంటే ఇంకొంచెం చక్కగా రేపు సాధన చేసుకుంటే మనం కూడా చక్కగా మళ్ళా పొందగలుగుతాం. ఈరోజు అనుభవించామా ప్రేయర్ అక్కడ చేసుకునేటప్పుడు కండి చాలా అద్భుతంగా చాలా బాగుంది. అంటే ఉదాహరణకి అది ఆ రోజు ప్రేయర్ చాలా బాగుంది, అక్కడికి వెళ్ళి గురు పూజలో మనం ప్రార్థన చేసుకున్నాం, చాలా బాగుంది, చక్కగా మనకి ఆ ప్రేయర్ మనకి చక్కగా జరిగినది అన్నటువంటి దానికి ఏంటంటే సంకేతం మనం కాంటెంప్లేషన్ స్టేజ్ లో మనకి చక్కగా నిలబడ్డాం. అక్కడ మనకి ఇంట్యూషన్ అనేటువంటిది ఒకటి వచ్చింది. ఇంట్యూషన్ వచ్చేది ఆహా బాగుంది, అయితే ఈరోజు చక్కగా ఎక్కడైనా వీలైతే రాసి పెట్టుకోండి ఆ ఇంట్యూషన్, దాని ప్రకారంగా అది ఆచరించుకుంటూ వెళుతూ ఉండడం అనేటువంటిది ఒకటి. తర్వాత ఈరోజు ఒకసారి జరిగిందంటే మళ్ళీ రేపటి నుంచి కూడా మనం శ్రద్ధగా ప్రేయర్ ధ్యానం అవి చేసుకుంటుంటే మళ్ళీ ఆ స్థితి మనకు దొరుకుతుంది. ఎందుకంటే ఈరోజు మనం అడగకుండానే మనకు వచ్చింది కదా, అడిగాము మనం అడగకుండానే ఆ స్థితిలోకి మనం వెళ్ళగలిగాం కదా, దాన్ని బట్టి స్టెప్స్ ఎలా వేసుకుంటూ వెళ్ళాలన్నట్టు మనకి తెలిసింది, ఆ విధంగా మనం ఉండవచ్చు అన్నటువంటిది ఒక ఇది మనకి ఏర్పడుతుంది. ద సెకండ్ యాక్టివిటీ కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ with a dual work carried on by the mind. Having been held steady in the light, it now records and registers the ideas, impressions, and concepts imparted to it by the contemplating soul, formulating them into phrases and sentences, building them into thought forms, and constructing clear mental images. సో వచ్చినటువంటి దీన్ని ఇప్పుడు క్లియర్ ఇమేజెస్ గా తయారు చేసుకుంటారు, సెంటెన్సెస్ దానికి కావాల్సినటువంటి అంత పరిపూర్ణంగా. అంటే ఆ అందినటువంటి విషయం చక్కగా వీడి మైండ్ వీడి యొక్క బ్రెయిన్ చక్కగా రిసీవ్ చేసుకుంటారు. అవన్నీ కూడా అర్థంలాగా నీట్గా తుడిచిపెట్టుకున్నాడు కదా, చక్కగా దానికి కావాల్సినటువంటి థాట్ ఏర్పడుతుంది, థాట్ ఫారం ఏర్పడుతుంది. థాట్ ఫారం ఏర్పడినటువంటి దానికి పదములు అనేటువంటిది బ్రెయిన్ అందిస్తుంది, వాటికి కావాల్సినటువంటి విధానం అనేటువంటిది వీడు వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటి చేస్తాడు. అది జరుగుతుంది. Mental images. It is for this that the need of a good mental apparatus will become apparent. దీనికి ఒక చక్కటి మెంటల్ అపరేటస్ ఉంటుంది. ఎందుకంటే దాన్ని డీకోడ్ చేయాలి కదా, డీకోడ్ చేయగలిగేది బ్రెయిన్. సో ఈ ఉన్నటువంటి అందినటువంటి విషయాన్ని వీడి భాషలో వీడికి భౌతికంగా చెప్పాలంటే దాని నుంచి కరెక్ట్గా ఆప్టిక్స్ లో వాడు ఇమేజ్ ఫామ్ అవడానికి ఇటు నుంచి ఇక్కడ క్యాండిల్ పెట్టి మధ్యలో ఇలా ఆ లెన్స్ పెట్టి ఇలా పెట్టి అక్కడ ఇమేజ్ ఫామ్ అయ్యి కరెక్ట్ ఆ ఆబ్జెక్ట్స్ ఎలా అయితే వాడు కరెక్ట్గా పెట్టాలో, లేదా ఇమేజ్ ముందు పడిపోతే దాని మీద కరెక్ట్గా బోర్డు మీద ఇమేజ్ పడదు. బోర్డు కరెక్ట్గా వాడు ఆ ఇమేజ్ ఫామ్ అవడానికి కరెక్ట్గా వాడు ప్లేస్లో కరెక్ట్గా ఎలా అయితే పెట్టి ఇది చేసుకోవాలో అన్ని లైన్గా స్ట్రైట్గా, అలా ఆ పైన అందినటువంటి విషయాన్ని చక్కగా రిసీవ్ చేసుకోగలిగేట్టుగా వీడి మనస్సు వీడి యొక్క బ్రెయిన్ చక్కగా ఒకే ఒక యాంగిల్లో ఉంటుండడం చేత అప్పుడు వీడు దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతారు. A trained mind and a well-stocked memory and a carefully cultured mentality will greatly facilitate the work of the soul in gaining a right record and an accurate registering of its knowledge. Accurate registering of its knowledge. Accurate register అవ్వాలి మనకు నాలెడ్జ్. యాక్యురేట్ గా రిజిస్టర్ అవ్వడంలో మనం దెబ్బతిన్నాం. అంటే యాక్యురేట్ గా రిజిస్టర్ అవ్వడం అనేటువంటి జరగాలంటే మనకి మనస్సు మన యొక్క బ్రెయిన్ చక్కగా కరెక్ట్ గా ఉండాలి. ఉదాహరణకి గురువు గారు ఏదైనా చెప్పినటువంటి దాన్ని వీడు ఏం చేస్తారంటే వీడి బ్రెయిన్ వీడి యొక్క మనస్సుని దాన్ని అక్కడ వినియోగించడంలో దాన్ని తప్పుదో పట్టేస్తుంది. చెప్పిన సెంటెన్స్ అదే గురువు గారు, కానీ వీడు అక్కడ వీడి బ్రెయిన్ వీడి మనస్సు వాడేశాడు. అది ఆయన ఇటు నుంచి రారా అంటే వీడు ఇంకో నుంచి వెళ్తున్నాడు, అలా ఇదవుతున్నాడు. అందు గురించి ఎప్పుడు కూడా ఈ రెండు కూడా చక్కగా అది చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా వీడి బ్రెయిన్ మీద పడేటట్టుగా
వీడు వాటిని ఎప్పుడూ ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఆ చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా వీడు రిసీవ్ చేసుకోగలిగేటువంటి ఇది ఇవ్వాలి. దానికి వాడు ఓన్ మసాలా యాడ్ చేయకూడదు. అంటే వాడి థాట్ని దానికి అంటించకూడదు. అది అందినట్టుగా వీడు దాన్ని డీకోడ్ చేసుకోగలిగేటువంటిదిగా వీడు ఉండాలి ఎప్పుడు. A right record and an accurate registering of its knowledge. Then, following upon the mental activity will ensure a process of transmitting the gained information to the waiting present brain. Gained information, brain అలా వెయిట్ చేస్తుంది కదండి, గరుత్మంతులు అలా 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 ఉంటుంది. బ్రెయిన్ అలా వెయిట్ చేస్తుంటుంది అంతే. ఎప్పుడు వచ్చి ఆయన ఇవ్వాలనేటువంటిది ఆయన ఇష్టం, ఎప్పుడు దర్శనం ఇవ్వాలనేటువంటిది ఆయన ఇష్టం. వెయిట్ చేయగలగాలి మనం. జస్ట్ వెయిట్, కూర్చోండి, ఊరకుండండి, అది అంతా మనకి చెప్పుకున్నాం. అట్లా వీడు అలా ఉంటున్నప్పుడు చక్కగా బ్రెయిన్ అలా వెయిట్ చేస్తున్నటువంటి బ్రెయిన్కి అది రిసీవ్ అవుతుంది. చక్కగా అవి ఆలోచనలు తిరిగిపోతున్నటువంటి బ్రెయిన్కి ఇది రిసీవ్ అవ్వదు. ఎందుకంటే వాడు ఇటు లైట్ పడుతుంటే అక్కడిక్కడ అంతా తిరుగుతున్నాడు అనుకోండి, అప్పుడు వీడికి లైట్ అనేటువంటిది అందదు కదా. అందు గురించి బ్రెయిన్ చక్కగా దానికి ఉన్నటువంటి విషయాలన్నిటిని వీడు సెట్ చేసుకుని చక్కగా ప్రశాంతంగా అలా కూర్చున్నప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఇంట్యూషన్స్ అన్నట్టు వీడికి చక్కగా అందివ్వబడుతూ ఉంటాయి. When the soul has learned to handle its instrument through the medium of the mind and the brain, direct contact and interplay between the two becomes increasingly possible and steady, so that a man at will can focus his mind upon earthly affairs and be an efficient member of society or upon heavenly things and function in his true being as a son of God. Heavenly things. So, రెండు వైపులా ఇప్పుడు ఒక బండి చక్కగా తయారై ఉందనుకోండి, దాన్ని మనం ఏ పనికైనా వాడవచ్చు. ఆ రకంగా మన బ్రెయిన్, మన మనస్సు ఇవన్నీ సోల్తో చక్కగా లింకప్ అయిపోతే వీడు భౌతికమైనటువంటి వీడి ఆఫీసు, వీడి ఇంటి వ్యవహారాల్లో కూడా చక్కగా వీడు చేస్తాడు. ఇదివరకు అవి అన్ని మర్చిపోయి వచ్చేవాడు. ఇంటి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఇగో ఈ 4 కొనుక్కురండి అని చెప్పారు అనుకోండి ఇంట్లో వాడు. వీడు అందులో ఏం చేస్తాడు, 3 కొనుక్కొస్తాడు లేదా 2 కొనుక్కొస్తాడు, మిగిలిన వాడు షాప్ మూసేసాడు ఏదో చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీడు మర్చిపోయి వచ్చాడు. కానీ ఈ స్థితిలో ఉన్నటువంటి మర్చిపోవడం అంటున్నది ఎప్పుడు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లో వీడు అలా ఉంటాడు. అందురించి ఆ 4 చక్కగా కొనుక్కుని వచ్చేస్తాడు. సో ఆ రకంగా వీడి యొక్క భౌతికమైనటువంటి ప్రపంచంలోనూ వీడు చక్కగా వీడి పనులన్నీ పర్ఫెక్ట్ గా వీడు చేయగలగడం అనేటువంటిది సిద్ధిస్తుంది. అట్ ది సేమ్ టైం వీడు పైనుంచి అందివ్వబడుతున్నటువంటి విషయాలు వీడు చక్కగా తెలుసుకోగలగటం, బోధపడుతుండడం, ఇవన్నీ కూడా చక్కగా జరుగుతుంటాయి. అంటే ఒక్కసారి ఎలా ఉంటుందంటే ఈ లింకప్ అయి ఉంటున్నప్పుడు ప్రేయర్ అవ్వగానే కూడా మీకు ఆ ఇంట్యూషన్ అని అదంతా చెప్తాడు. అది డైరెక్ట్గా అప్పుడే రాకపోవచ్చు. ఈ లింకప్ అవడం అనేటువంటిది మీరు అలవాటు చేసి పెట్టుకుంటే మనం అప్పుడు ఏమవుతుందంటే మనం ఏ పనిలో ఉన్నా కూడా ఈ మనస్సు, మన యొక్క బ్రెయిన్, సోల్ ఇవన్నీ ఒకటే లింకప్ గా ఉన్నప్పుడు, ఉదాహరణకి మనం ఏదైనా మార్కెట్కి వెళ్ళాం, అక్కడ ఒక పరమ గురువు గారు ఉన్నారు, మనకు వెంటనే వాళ్ళకే మనకు ఒక కనెక్టివిటీ వస్తుంది. కానీ మనం ఈ లింకప్ గా లేమనుకోండి, వాళ్ళ బట్టి వాళ్ళు ఏదో మన పక్కన పోతున్నారు అన్నట్టుగా ఉంటుంది. మనం వాళ్ళని చూసి అన్నట్టు ఎలా వెళ్ళిపోతాం, వాళ్ళు అంతే వెళ్ళిపోతారు. ఇది మనకి ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడు ఈ లింకప్ అనేటువంటిది మనం చక్కగా మన నిత్య జీవితంలో మనం అంటే పనులు కూడా మనం బాగా చేయగలుగుతాం ఈ లింకప్ మనకుంటే. లింకప్ లేకపోతేనే మనం తప్పులు చేస్తాం. ఇంకా ఈ లింకప్ ఉంటే కనుక మనం పనులు బాగా చేస్తాం. అలాగే ఈ లింకప్ ఉండడం చేత మనకి పైనుంచి వచ్చేటువంటి ఇన్ఫ్యూషన్స్ ఇవన్నీ కూడా చక్కగా ఏ టైంలో అయినా సరే మనం రిసీవ్ చేసుకుని రెడీగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు టీచింగ్స్ అనేటువంటిది కానీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏవైనా సరే ఆ పైనుంచి అందేటువంటి దానికి టైం అనేటువంటిది లేనటువంటి స్థితిలోకి వెళ్ళాలి. వాటికి టైం తోటి కాదు, అది వాళ్ళు ఎప్పుడైనా ఇవ్వచ్చు. వాళ్ళు డిక్టేషన్ ఇప్పుడు ఇస్తున్నాను తీసుకోండి అన్నట్టున్నాను, లేదు సార్ 6 o'clock చెప్పాలి, మీరు ఎప్పుడు పడితే అప్పుడు చెప్తే అట్లా నేను ఇంట్లో పనులు చూసుకోవద్దా అన్నటువంటిది వీడు ఉంటే ఇబ్బంది అవుతుంది. ఇట్స్ ఆల్ రైట్, వెయిట్ ఫర్ 1 more life అంటారు, అంత ఒకటే మాట. వాళ్ళు ఎప్పుడు చెప్తారో అప్పుడు వీడు ఎప్పుడు బెలగొడతారో అప్పుడు ఈ ప్యూన్ లోపలికి వెళ్ళాలి. కానీ నేను ఇక్కడ కూర్చున్నప్పుడే మీరు బెలగొట్టాలి, మీరు ఎప్పుడు పడితే అప్పుడు బెలగొడితే ఎలా సార్ కుదరదండి అన్నట్టుందంటే, అయితే నువ్వు వద్దురా నాయన, నువ్వు ఇంటికి వెళ్ళి నేను వేరే వాడిని పెట్టుకుంటానంటాడు. ఆ స్థితిలోకి వీడు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఈజ్ అది. నేను ఎప్పుడు ఈ లింకప్ ఇలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళు ఎప్పుడు వీడికి ఇస్తారో అది చక్కగా అప్పుడు వీడికి అది తీసుకుంటాడు, అది దానికి తగ్గట్టు వీడు వర్క్ చేసుకుంటాడు. అది వాడు ప్రేయర్లో ఉన్నప్పుడే వీడికి ఇంట్యూషన్ రానవసరం లేదు. ఇప్పుడు ప్రేయర్లో ఇవన్నీ లింకప్ చేసుకుంటూ ఉంటాడు. ఈ లింకప్ లో ఉంటున్నప్పుడు ఏ పని చేసుకుంటున్నా ఈ లింకప్ మెయింటైన్ అవుతున్నది కాబట్టి సడన్ గా వీడికి ఆ ఇంట్యూషన్స్ అంటుంటుంది అందుతాయి. అవును ఇదేదో ఆలోచన మనకు వచ్చింది, దీన్ని మనం తప్పకుండా దాని యొక్క విధానం ఏంటో మనం చూసుకుందాం అంటుంటే చక్కగా తెలుసుకుంటాడు.
అప్పుడు ఏదైనా ఒక ముఖ్యమైన పనిలో ఉంటే ఆ ముఖ్యమైన పని ముగించుకుని ఈ వచ్చినటువంటి ఆలోచనని దీన్ని ఎలా మనం దీనికి భౌతికమైనటువంటి ఇది మనం అందించగలుగుతా అంటే దానిలో వీడు నిలబడతాడు. అలా వీడికి ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మరి దాని అన్నారంటే వెయిటింగ్ క్వశ్చన్ బ్రెయిన్, ఎప్పుడు అది వెయిట్ చేస్తున్నట్టుగా ఉండాలి ఎప్పుడు. When the soul has learned to handle its instrument through the medium of the mind and the brain, direct contact and interplay between the two becomes increasingly possible and steady, so that a man at will can focus his mind upon earthly affairs and be an efficient member of society or heavenly mentioned, the Son of God. When this is the case, the soul utilizes the mind as a transmitting agent, and the physical brain is trained to be responsive to that which is transmitted. ఏది ట్రాన్స్మిట్ అయిందో అది బ్రెయిన్ చక్కగా అలా రిసీవ్ చేసుకోవాలి. అంతే, వేరేది అవసరం లేదు. అక్కడ ఉన్నది యాజ్ మనం చెప్పగలిగితే చాలు. Transmitted. The true Son of God can live in two worlds at once. కనుక ట్రూ సన్ ఆఫ్ గాడ్, వీడు సన్ ఆఫ్ గాడ్ అంటే సోల్ లెవెల్. సన్ అంటే సోల్, అది బాగా తెలుసుకున్నాడు. సన్ ఆఫ్ గాడ్ అంటే సోల్. అందుగురించి మై ఫాదర్ ఇన్ హెవెన్ అని అనడంలో ఏంటంటే ఈయన సోల్ లెవెల్లో మాట్లాడే మాటలు అన్నమాట. ఫాదర్ అంటే ఏంటి? స్పిరిట్ ఆస్పెక్ట్. మై ఫాదర్ ఇన్ హెవెన్ అంటే అది. ఆయన ఎప్పుడు మనందరినీ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? ఐఎమ్ సోల్ అని ఆయన చెప్పడం. గురించి ఇక్కడ ఏమంటారంటే ద ట్రూ సన్ ఆఫ్ గాడ్ కెన్ లివ్ ఇన్ టూ వరల్డ్స్ అట్ వన్స్. రెండిట్లోనూ సైమల్టేనియస్ గా ఉంటారు. అంటే అక్కడ పరమాత్మతోటి లింకప్ ఉంటాడు, ఇక్కడ వీడు చుట్టూతో ఉండేటువంటి జీవులతోటి వీడు లింకప్. రెండిట్లోనూ సైమల్టేనియస్ గా వీడు వర్తిస్తూ ఉంటాడు. అందుగురించి అలా వర్తిస్తుండడం వలన వాళ్ళు తోటి జీవులకి ఏది అందించాలో అది వీడికి అప్పుడు వీడికి చెప్తారు. ఫలానా వెంకట్రావు గారు మందుకు వచ్చినప్పుడు ఏ మందు రాయాలో వాళ్ళు అక్కడి నుంచి చెప్తే ఆ మందు రాశాడు అనుకోండి, వీడు అది ఇంకా ఇదిగా ఉంటుంది కదా. వీడి సిమ్టమ్స్, వీడి ఈ మొడాలిటీస్ ఇవన్నీ చూసుకుని మందు రాయడం ఒకటి బాగుంది, కానీ నిజానికి వీడికి ఏ మందు రాయాలి వాడు అక్కడ దాచేసిన విషయాలు చాలా ఉండొచ్చు, చెప్పనటువంటి విషయాలు ఉండొచ్చు, ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు. అది వీడు ఈ రకంగా వీడు సాధన చేసుకుని ఇలా ఉన్నాడు అనుకోండి, పైనుంచి వాళ్ళు ఇస్తారు అన్నమాట. మరి వీడికి ఫలానా మంది రాశారు, వీడు రాసేటడికి ఇది ఇందులో లేని సిమ్టమ్స్కి ఎలా మంది రాశారు మరి అది అర్థం కాదు మనకి. మాస్టర్ గారు అందులో ఆ కేషీట్లో లేని సిమ్టమ్స్ కి సంబంధించినటువంటి మంది రాసేసారు. వాళ్ళు ఎలా రాశారంటే దీని చేత రాశారు. రాసేటప్పుడు వాడికి అన్ని తగ్గిపోతాయి. ఈ కేషీట్లో రాసినవి తగ్గిపోతాయి, రాయనివి తగ్గిపోతాయి, అన్ని తగ్గిపోతాయి. ఆయనకి ఎలా తెలుస్తుందో వీడికి అర్థం కాదు, వాడికి అర్థం కాదు. అలా ఉంటుంది అన్నట్టు అన్నీ. Is a true being as a son of God. The true son of God can live in two worlds at once. He is a citizen of the world and of the kingdom of God. He is a citizen of the world and of the kingdom of God. రెండిట్లోనూ వీడు చక్కగా ఉంటాడు. అంటే ఇక్కడ నిద్రపోతూ ఉంటాడని కాదు, ఇక్కడ చక్కగా అటెంటివ్ గా పనిచేస్తాడు, ఆఫీస్ పని చేస్తాడు, అలాగే గురువు గారు ఇచ్చినటువంటి కార్యక్రమం వీడు చేస్తాడు. రెండు ఫినిష్ చేస్తాడు. అయితే అది వదిలేసి ఇది చేయడం ఇది కదండి ప్రధాన సోల్ ఆస్పెక్ట్ కదండి మీరు చెప్పింది, ఈ భౌతికమైనటువంటి ఆఫీస్ పనులు ఇవన్నీ ఏమిటంటే ఇవన్నీ తప్పండి అని చెప్పి ఇలాంటి లెక్చర్ ఉండదు. వీడు ఆఫీస్ పని ఏది చేయాలో అందరికన్నా ముందు ఫైల్ ఫినిష్ చేసి అక్కడ పెడతాడు. తర్వాత వీడు ధ్యానం చేసుకోవడం చేసి వీడు గురువుతోటో లేదా ఆ పరమాత్మతో ఏ పేరైనా చెప్పండి ఆయనతో లింకప్ అవుతాడు. ఆయన ఏది చెప్తాడో అది వీడు చేసుకుంటూ వెళ్తుంటాడు. ఇది జరిగేటువంటిది. I cannot do better than close this chapter with some words of Intellect under here. అది చాప్టర్ లో ఇంకో 4 పదాలు చెప్పేసి ఆయన క్లోజ్ చేస్తారు. ఏంటంటే అది on the one hand really complementary directions. On the one hand, he is intensely aware of and knows himself to be one with that active world of becoming. Hence, though he has broken forever with the bondage of the senses, he pursues in every manifestation of life a sacramental meaning. In every manifestation of life, a sacramental meaning. సాక్రమెంట్ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి ఇది వీడికి నిలబడుతుంది. ఒక అంతర్ లింకప్ వీడు మెయింటైన్ చేస్తుంటాడు. ఏ పేరులతో వాళ్ళని పిలుస్తున్నా ఫ్రెండ్గా వీడు పిలుస్తున్నా వీడికి ఒక అంతర్ లింకప్ వీడు మెయింటైన్ చేస్తుంటాడు. లోపల లింకప్ వేరుగా ఉంటుంది, బయట పేరుతో పిలవచ్చు లేదా వ్యవహారాలుగా ఉండొచ్చు, కానీ అది వీడికి సెట్ చేస్తుంది. ఏ సాక్రమెంటల్ మీనింగ్, a loveliness, a wonder, a heightened significance which is hidden from other men. On the other hand, the full mystic consciousness
also attain to what is, I think, its really characteristic quality. It develops the power of apprehending the absolute pure being, the utterly transcendent, this all-round expansion of consciousness, which is dual power of knowing by communion the temporal and eternal, immanent and transcendent aspects of reality, is the peculiar mark of the great mystic. So, ఈ సైమల్టేనియస్గా వీడు ఉంటాడు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అన్నమాట. అంటే వీడు అటు అన్ని లోకాల్లోనూ వీడు విచ్చుకుంటాడు. ఆ పై లోకాల్లోనూ వీడు విచ్చుకుని పని చేయగలగాలి, కింద లోకాల్లోనూ వీడు విచ్చుకుని పని చేయాలి. ఒకటి ఉంటే చాలండి అంటే కాదండి. కింద చూసుకోవాలి, మన ఎదురుగుండా వచ్చేవాడు ఇద్దరిని చూసుకోవాలి. కింద ఏదైనా బొంటుంది అనుకోండి, అందులో ఓడిపోతాం. అందు గురించి రోడ్డు మీద నడిచేవాడు కింద చూసుకోవాలి, ఏంట్రా చూడకుండా నడుస్తాం. అలాగే ఎదురుండి అది గారు కింద చూడమన్నారు కదండి, ఎదురుగుండా వచ్చేవాడు ఎలాగే అంటే అది చూసుకోవాలి, ఇటు చూసుకోవాలి, రెండు చూసుకోవాలి. ఇది ఇక్కడ సాధన చెప్పుకున్నప్పుడు పైన దాంతో లింకప్ అవ్వాలి, కింద దాంతో మనం లింకప్ అవ్వాలి. రెండింటినీ మనం లింకప్ చేసుకుంటూ ఉండడమే మనకి ఇవ్వబడినటువంటి విషయం. The results of this dual activity and the facility of interplay we will consider next. The intuition begins to function, illumination is experienced, and the life of inspiration with its many special characteristics must be studied. అవన్నీ మనం నెక్స్ట్ చాప్టర్లో చదువుకున్నాం. ఆ చాప్టర్ పేరు ఏంటంటే ది చాప్టర్ 7, దట్ ఈస్ ఇంట్యూషన్ అండ్ ఇల్యూమినేషన్. ఆ చాప్టర్ చదువుకున్నాం ఇప్పుడు మనం. We have laid down the general premise that modern educational methods in the West have familiarized man with the idea that he possesses a mind. They have brought him to the appreciation of the intellect, so much so that to many the achievement of intellectual ability is the consummation of the work of evolution. Intellectual achievement, to many the achievement of intellectual ability. సో మనకి మానవుడికి మైండ్ అనేటువంటిది ఒకటే ఏర్పాటు చేశారు. తద్వారా వీడు ఇంటలెక్చువల్ ఎబిలిటీ అంటున్నది ఇంప్రూవ్ చేసుకోగలగటం అంటున్నది వీడికి సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్గా ఏర్పాటు చేశారు. వీడు వీటిని చాలా చక్కగా వీటిని వినియోగించుకోగలగటం అంటున్నది వీడికి ఇవ్వబడినటువంటి కార్యక్రమంగా ఏర్పాటు చేశారు. We have suggested further that when the Eastern technique of meditation, with its stages of concentration, meditation, and contemplation, has been applied by the Western intellectual, the mind process can be trained to reach their highest point of development and can then be superseded by a still higher faculty, that of the intuition. అంటే మనకి తూర్పు విషయాలుగా మనం చెప్పినటువంటి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే చక్కగా కాన్సన్ట్రేషన్, మెడిటేషన్, కాంటంప్లేషన్. దీనికి మనం వెస్టర్న్ ఇంటలెక్చువల్ మైండ్ అన్నటువంటిది ఏర్పాటు చేస్తే దెన్ యూ విల్ గో టు ద ఇంట్యూషన్. మూడు లింకప్ అవ్వాలి. ఈ మూడు లింకప్ అయి వాడు చెప్పినటువంటి ఇందాక చెప్పినటువంటి ఇంటలెక్చువల్ దాంట్లో చక్కగా తెలుసుకుంటారు. అప్పుడు వీడికి ఇంట్యూషన్స్ అంటే ఏమిటో తెలియబడతాయి. We have in the West noted also that the finest minds we have through an intense interest and application reach the same standard of achievement to which meditation brings the Eastern aspirant to knowledge. సో మెడిటేషన్ చేత మనం ఏదైతే మనం పొందుతూ ఉంటామో అంటే దానిలో ఉన్నటువంటి విషయములు ఇవన్నీ మనకి ఎలా అయితే తెలియబడుతుంటాయో, వెస్ట్ వాడు కూడా వాడుకు ఉండేటువంటి ఫైనెస్ట్ మైండ్స్ త్రూ అన్ ఇంటెన్స్ ఇంట్రెస్ట్ అండ్ అప్లికేషన్, దాని గురించి వాడు ఒక లెక్క రావట్లేదు అనుకోండి, ఒక ప్రాబ్లం చేయడం రావట్లేదు. అప్పుడు దాని గురించి వాడు ఏం చేస్తాడు, చాలా మైండ్ అని చాలా ఫోకస్ చేస్తాడు, ఈ ప్రాబ్లం ఎందుకు నాకు సాల్వ్ అవ్వట్లేదు అని చెప్పి. సో మనం మెడిటేషన్ ద్వారా మనం ఏదైతే మనం పొందుతూ ఉన్నామో వాడికి ఉన్నటువంటి వీటి ద్వారా వాడు అదే స్థితిలోకి వాడు వస్తున్నాడు. ఇంకా వాడు కాసేపు ఇంకా వేరేది ఉండదు దృష్టి, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి. ఏదైనా ఒక మిషనరీ కనుక్కుంటున్నాడు అనుకోండి, వాడు కనుక్కుంటూ ఉన్నప్పుడు ఇది ఏం చేయడం చేత దీన్ని మనం కరెక్ట్గా మనం కనుక్కోగలుగుతాం. ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ ఎందుకో ఇది ఆగిపోతుంది ఈ పని, కనుక దీన్ని జాగ్రత్తగా మనం ఎలా చేద్దాం అనేటువంటి దృష్టి వాడు దాని మీద పెడతారు. చూసారా, అది వాడికి అంటే వీడు మెడిటేషన్ ద్వారా ఏ స్థితికి వచ్చాడో వాడు అదే వీడు చేసేటువంటి వర్క్స్ లో వాడు ఆ స్థితికి వచ్చాడు అని చెప్తున్నాడు. టు నాలెడ్జ్, బట్ అట్ దిస్ పాయింట్ ది ప్యారలల్ బ్రేక్స్ డౌన్. ఎడ్యుకేషన్ ఇన్ ద ఆక్సిడెంట్ ఫెయిల్స్ టు క్యారీ ఇట్స్ ఎక్స్పోనెంట్స్ ఆన్ ఇన్ టు ద రీమ్ ఆఫ్ ది ఇంట్యూషన్ ఆర్ ది ఇల్యూమినేషన్. అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉందండి. వీడు ఒకటే స్థితి గురించి చెప్పినా వీడు ఇక్కడ పడిపోతున్నాడు. ఎవరు? వెస్టర్న్ వాడు. ఎందుకంటే వెనక
వాడికి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వాడిని ఇంట్యూషన్ లెవెల్లోకి వాడిని తీసుకెళ్ళలేదు. ఎందుకంటే వాడికి ఎంతసేపు ఈ ఆటము ఆ ఆటం వీటిలో వాడు ఉండిపోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి సాల్వ్ చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వాడు దానికన్నా వాడు హయ్యర్గా ఉన్నటువంటి దానిలోకి వీడు ఎదగట్లేదు. మెడిటేషన్ దాకా వచ్చాడు కానీ వీడు ఆ పైన స్థితుల్లోకి వీడే వెళ్ళలేకపోతున్నాడు. కాబట్టి ఇంట్యూషన్స్ అంటే వాడికి అందట్లేదు అంటున్నారు. In fact, we rather smile at the idea of the illumined consciousness and ascribe much of the testimony available to the hallucinations of the overstimulated mystic. So, we rather smile at the idea of the illumined consciousness. So, చక్కగా ఇవన్నీ చదువుకున్నటువంటి వాడు చక్కగా రామాయణం, రాముడు అంటే ఏమిటి, భాగవతంలో చెప్పినటువంటి కృష్ణుడు అంటే ఏమిటి, ఇవి చక్కగా తెలుసుకున్నటువంటి భగవంతుడు అంటే ఏమిటో అని చక్కగా తెలుసుకున్న వాడు చెప్పేటువంటి ఉపన్యాసం ఒక రకంగా ఉంటుంది. తేడాపడాలు చేస్తే హనుమంతుడు లాగి పీకుతాడు ఒక్కొక్కడిని అన్నటువంటి చెప్పుకునేటువంటి ఉపన్యాసం ఉంటుంది. చూస్తుంటే వింటుంటేనే తెలిసిపోతుంది వీడు ఇంట్యూషన్ లెవెల్లో ఉంటే వీడు ఉపన్యాసం చెప్తున్నాడా, లేదా వీడు నాలెడ్జ్ ఓరియంటెడ్గా వీడు ప్రవచనం వస్తుంది అన్నట్టు తెలిసిపోతుంది. అది అంటున్నారు. దాన్ని అన్నారంటే హాల్యూసినేషన్ అన్నారు, దీన్ని ఇంట్యూషన్ అన్నారు, దాన్ని హాల్యూసినేషన్ అన్నారు. అంటే వీడు ఓన్ అపోహలు వీడు రామాయణంలో కలిపేసి వీడు ఊదిస్తుంటాడు. అది ఆఫ్ ది ఓవర్ స్టిమ్యులేటెడ్ మిస్టేక్ ఆర్ టు ది psychopathic cases with which our psychologists are constantly dealing. But it can be proved, I believe, that the developed spiritual perception and an illumined intellect can be part of the equipment of the sense and balanced businessman or scientist. And illumined intellect can be part of the equipment, when you get of the sane and balanced businessman or scientist. అంటే ఈ బిజినెస్ మ్యాన్, సైంటిస్ట్ వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఒక చక్కగా బ్యాలెన్స్డ్గా ఉండగలగటం. అంటే బ్యాలెన్స్ తప్పిపోతాం, అది ఇక్కడ జరిగేటువంటి విషయం. అందుగురించి బ్యాలెన్స్డ్గా వాళ్ళు ఉంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నాం ఆ లెవెల్లో వాళ్ళు ఉన్నట్టే. బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఇవి కొంచెం ఒక మెట్టు ఎక్కాడు వీడు ఇంబ్యాలెన్స్ అవుతాడు. వాడికన్నా 2 మెట్లు ఎక్కాను కదా నేను అంటే టక్కని పడతాడు. వెనక్కి వాడిని చూస్తాడు కింద వాడిని, వాడు ఇంకా 2 మెట్లు కింద ఉన్నాడు, నేను 2 మెట్లు పైన ఉన్నాను కదా అంటున్నాడు, వీడికి కింద పడతాడు. అంటే ఏంటి, ఇంతకుముందు ఏముంది వీడికి మెట్లు ఎక్కాలి అన్నటువంటిదే ఉంది వీడికి. అది కాని థాట్ ఎప్పుడైతే వచ్చింది వీడికి కింద పడతాడు. అది జరుగుతుంది వీడికి. కనుక ఏమంటున్నారు, ఇంటలెక్ట్ అదే ఇట్ కెన్ బి ప్రూవ్డ్, ఐ బిలీవ్ that developed spiritual perception and an illumined intellect can be part of the equipment of the sane and balanced businessman or scientist, and need not necessarily indicate a lack of psychic balance or emotional instability. The light of illumination and of inspiration is quite compatible with the pursuit of one's daily occupations, and this has been told us for centuries in the ancient Chinese teaching dating back to the 8th century. When there is gradual success in producing the circulation of the light, a man must not give up his ordinary occupation in doing it. The ancients said, when occupations come to us, we must accept them. Occupations అంటే మనకి పనులు అనేటువంటి వస్తున్నప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇది కాదండి, మనం పొద్దున్న క్లాస్లో చెప్పుకున్నాం, అది కాదండి కావాల్సింది. వర్క్స్ అంటే మన దగ్గర వస్తున్నప్పుడు we must accept them. When things come to us, we must understand them from the ground up. If the occupations are regulated by correct thoughts, the light is not scattered by outside things, but circulates according to its own law. Outside things చేత లైట్ అటు ఇటు వెళ్ళిపోతుంది. చక్కగా వీడికి ఇచ్చినటువంటి వర్క్ లో వీడు పొందినటువంటి లైట్ చక్కగా ఫోకస్ చేస్తాడు. అప్పుడు ఆ వర్క్ ని చేసుకోవడంలో ఇంకాస్త ఈజినెస్ వీడికి వస్తుంది. అది వీడికి కావాలి, ఈజినెస్ రావాలి వర్క్ చేయడంలో. ఈజినెస్ రావాలంటే ఈ రకమైనటువంటి శిక్షణ పొందినటువంటి వాడికి లైఫ్ లో ఎప్పుడు ఈజినెస్ ఉంటుంది. ఈ శిక్షణ పొందనటువంటి వాడికి ఈజినెస్ ఉండదు. బాగా తెలుసుకోవాలి. వేరే వాడు పనులు చేస్తాడు, వీడు చేస్తాడు, కానీ వీడు చాలా కంఫర్ట్ గా వీడు చేస్తాడు. ఎక్కడ వీడికి టెన్షన్స్ అనేటువంటి ఉండవు, ఏమీ ఉండవు. కొందరు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడూ నవ్వుతూ చేస్తుంటారు వాడు పని. వాడు ఏ పని చేస్తున్నాడు, ప్యూన్ పని చేస్తున్నాడు, నవ్వుతూ చేస్తుంటాడు. అరే నేను ప్యూన్ అయిపోయినా, నా జీవితంలో ఏ రోజైనా నేను పై ఆఫీసర్కి వెళ్తాను, ఇలాంటి ఏడుపు వాడికి ఉండదు.
లేదా ఒక ఆఫీసర్ ఉన్నటువంటి కూడా నవ్వుతూ వాడు ఫైల్స్ అలా సంతకాలు పెట్టేస్తుంటాడు, టగటగా నవ్వుతూ వాడి కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ తోటి మాట్లాడుతూ ఇటు పనులు చేసేసుకుంటాడు. అంటే ఈజినెస్ ఉంది వాడి మైండ్లో, టెన్షన్ లేదు వాడి మైండ్లో. టెన్షన్ పడితే వర్క్ స్లో, టెన్షన్ పడకుండా ఉంటే చాలా వర్క్ చాలా చక్కగా అయిపోతుంది. ఈ రహస్యాలని వాళ్ళకి తెలుస్తాయి. ఎప్పుడు ఈ రకంగా మెడిటేషన్ ఇవన్నీ వీడు చేసుకుంటుంటే టెన్షన్ పడకుండా ఉంటుందిరా నాయన, మనం చక్కగా ఈజీగా ఉందాం, మనం పనులు చక్కగా చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. టెన్షన్ పెడితే ఇంకాస్త స్లో అయిపోతుంది పనులు, ఎప్పుడు కూడా బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మైండ్ తన యొక్క న్యాచురాలిటీ అంటుంటే డిస్టర్బ్ అవుతుంది టెన్షన్లో. ఈ న్యాచురాలిటీ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అది చేయగలిగేటువంటి వర్క్ కూడా అది స్లో డౌన్ అయిపోతుంది. అది ఒక గంటలో చేసి ఇచ్చేయగలిగేది వీడు టెన్షన్ పెట్టేటికి అది 2 గంటలు పడుతుంది. దానివల్ల ఏమైపోయింది, వీడికి బీపీ పెరిగిపోతుంది. అందులో టెన్షన్ పడకుండా ఉంటే మైండ్ చక్కగా ఆ పని గంటలో చేసి ఇచ్చేయగలదు, పర్వాలేదు. ఒక మనకు అరగంటలో కావాల్సింది గంటలో చేసిస్తే పర్వాలేదు, అరగంటలో కావాల్సింది 2 గంటలు పట్టింది అనుకోండి, అది ఇంకా ఎక్కువ లేట్ కదా. హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ఇక్కడ, అంతే, పర్వాలేదు. కానీ టెన్షన్ పడుతూ చేయడం చేత అది 2 hours లేట్ అయిపోయింది. కనుక ఆ రకంగా ఉండకుండా ఉండడం అనేటువంటిది వీడు చక్కగా ఈ ధ్యానం ఇవన్నీ చక్కగా చేసుకుంటున్నటువంటి వాడికి అది వస్తుంది. These characteristics of illumination and its results are to be found working out in the consciousness of the man who has progressed through the stages we have earlier outlined and form the theme of this chapter. Illumination is the stage in the meditation process, for it entails careful control of the mind and a scientific approach to the subject. It is a result of the true contemplative state and soul contact and indicates with its sequential effects and of soul contact. సో ఇది సోల్ తోటి కాంటాక్ట్ అవ్వడానికి ఏర్పాటు చేసుకుని ఎప్పుడైతే వీడు సోల్ తోటి కాంటాక్ట్ అవుతాడో నెక్స్ట్ ఇల్యూమినేషన్ అని అక్కడ ఒక లైట్ వీడికి అందుతుంది. విత్ ఇట్స్ సీక్వెన్షియల్ ఎఫెక్ట్స్ ద ఇంట్యూషన్ ఆఫ్ ది సెకండ్ యాక్టివిటీ ఆఫ్ ద మైండ్ కన్సిడర్డ్ ఏ ఫ్యూ పేజెస్ ఎర్లియర్. According to the pioneers into the realm of the soul, the condition of illumination supervenes directly upon the stage of contemplation. ఎప్పుడైతే కంటెంప్లేషన్ స్టేజ్లోకి వస్తాడో అప్పుడు వీడికి ఇల్యూమినేషన్ అంటుండే దానిలో వీడు అడుగు పెట్టగలదు. And might be described in its turn as producing 3 effects: that of an illumined intellect, of intuitive perception, and of inspired life upon the physical plane of existence. 3గా ఉంటుంది. ఎప్పుడైతే ఇల్యూమైన్ అయ్యాడు అనుకోండి, మాస్టర్ గారి ఫోటో చూసి ఒక్కసారి ఆయన గురుపూజలకి వెళ్ళి ఆయన అక్కడ పాదాభివందనం చేసేసుకున్నాడు అంటే వీడి మైండ్ ఇంకంతే, ఒక్కసారి ఇల్యూమైన్ అయిపోయింది. అంతకుముందు వీడి మైండ్ వేరు, ఇప్పుడు వీడి మైండ్ వేరు. దట్స్ ఆల్. ఒక్కసారి ఆ ట్యూనింగ్ అనుకుంటే దాంతో వచ్చేసింది అనుకోండి వాడు మొత్తం ఇది మైండ్. అదే అన్నమాట ఇక్కడ చెప్తున్నట్టు 3 effects గా ఉంటుంది. అది ఇల్యూమైన్ ఇంటలెక్ట్, ఆఫ్ ఇంట్యూటివ్ పెర్సెప్షన్, అండ్ ఆఫ్ ఇన్స్పైర్డ్ లైఫ్. ఇలా ఉంటుంది. ఇల్యూమైన్ ఇంటలెక్ట్ గా ఉంటుంది. అంటే వీడి యొక్క ఇవన్నీ కూడా హావభావ ప్రదర్శనలు అంటారు. అంటే వీడి యొక్క బ్రెయిన్, వీడి యొక్క మనస్సు, వీడి యొక్క సోల్, ఈ 3 ఒకటే లింక్ అవుతుంది. అప్పుడు ఇల్యూమైన్డ్ ఇంటలెక్ట్. అంటే వాడు ఏదైతే పొందాడో అది వాడిని ఇంటలెక్చువల్ గా వాడిని అదే డైరెక్ట్ చేస్తుంది. ఇంకా వీడు డైరెక్ట్ అవ్వబడ్డం అంటుంది, అది ఆ లైటే వీడిని డైరెక్ట్ చేస్తుంది చక్కగా. అదొకటి స్టేజ్. ఇంకొకటి ఏంటంటే ఇల్యూమైన్డ్ ఇంటలెక్ట్, ఇంట్యూటివ్ పెర్సెప్షన్. అది ఎప్పుడైతే వీడికి అందిందో అప్పుడు ఇంట్యూటివ్ పెర్సెప్షన్స్ అంటుండే వస్తుంది. చక్కగా ఈ లింకప్ అయిపోయి మెడిటేషన్ కాంటెంప్లేషన్ లోకి వెళ్ళిపోయినటువంటి వాడికి ఇంట్యూటివ్ పెర్సెప్షన్స్ అంటుంటే వీడికి అందుతుంటాయి. తర్వాత ఇన్స్పైర్డ్ లైఫ్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. వీడి లైఫ్ ఏమైపోయింది, ఇన్స్పైర్డ్ లైఫ్ అయిపోయింది. ఆ గురువు గారి తగ్గట్టుగా వీడు ఏర్పాటు చేసేస్తున్నాడు. ఆయన 6 గంటలకు ప్రేయర్, వీడు చక్కగా ప్రతిరోజు 5 నిమిషాల ముందుకి చక్కగా వీడు కూర్చుంటున్నాడు ప్రేయర్లో. చక్కగా ఆయన ప్రేయర్ చేసేస్తున్నాడు. ఆయన ప్రేయర్ చేసేస్తుంటే లోపల నుంచి ఆయన చెప్తాడు వీడికి, ఇగో ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అని ఆయనే చెప్తున్నాడు. బయట ఉన్నటువంటి వాడు ఎవ్వడేం చెప్పక్కర్లేదు, వీడికి లోపల నుంచి ఆయనే చెప్పుకుంటూ వస్తుంటాడు. అప్పుడు వాడు ఆ పనులు చేసుకుంటూ వెళ్తుంటాడు. ఎప్పుడు ఆయన చెప్తాడో అప్పుడు వీడు చేస్తుంటాడు. ఈ రకంగా వీడికి ఒక గురు శిష్యులు అనేటువంటిది 2గా కాకుండా ఒకటే అన్నటువంటి దీనిలోకి వెళ్తాయి. ఇల్యూమైండ్ అన్నారు కదా, అది అంటే ఒక కాంతి మొత్తం అంతా నిండబడి ఉంటుంది వీడి జీవితం అంతా కూడా. ఫిజికల్ ప్లేన్ లో కూడా వీడు ఆ కాంతినే చూసుకుంటూ వీడు ముందుకు వెళ్తుంటాడు. అదే మనకి చెప్పారు. అది వేరుగా అనుకోకండి అని చెప్పిస్తారు. మీకు లైఫ్ లో ప్రేయర్ మొదలుపెట్టాక మన కష్టాలు వచ్చాయండి అని అంటారు. కష్టాలు రావడం కాదు, నీకు కాస్త లైట్ డౌన్ ఫోకస్ చేసుకోవడానికి ఇంకాస్త వెసులుబాటు ఏర్పడింది నీకు ప్రేయర్ అనేటువంటి దాని ద్వారా. అది తెలుసుకోవాలి మనం ఎప్పుడు కూడా. కనుక ఇల్యూమైన్డ్ అది ఇంటలెక్ట్ అన్నారు.
intuitive perception. This condition is recognized by all mystics and by all writers upon the subject of the mystic revelation. ఈ కండిషన్స్ మిస్టిక్ పీపుల్ అందరికీ కూడా ఇది వస్తుందండి అంటున్నారు. చక్కగా ప్రతి వాళ్ళకి ఉంటుంది. ప్రతి వాళ్ళు ఇది చదువుకుంటున్నప్పుడు మనం ప్రతి వాళ్ళు కూడా ఒక మాస్టర్ ఇది మనకి ఈ రకమైనటువంటిది ట్రైనింగ్ అంటే మనకి నిత్య జీవితంలో మనం ప్రేయర్ చేసుకుంటాం మనకి ఇస్తుంటారు. కనుక చాలా చక్కగా మనం వాళ్ళకి మనం ప్రేయర్ చేసుకుంటూ ఉండడం చేత ఏమవుతాం అంటే మనం ఈ ఇల్యూమైన్డ్ నేచర్ అంటుండేది మనకి ఇచ్చేస్తుంటారు. రెవల్యూషన్ అంటే మిస్టిక్ రెవల్యూషన్ అంటే ది థాట్ ఆఫ్ ఎ లైట్ విచ్ ఎంటర్స్ ఇన్ and which shines upon our way, the symbolism of an intense irradiation or blinding radiance which accompanies the phase of divine contact are so general in their use that we have come to look upon them simply as something partial. In mystical phraseology, which means relatively little more than an attempt of the visionary aspirant to express the words, the wonders that he has sensed, that which he has sensed. He senses. చక్కగా వీడు సెన్స్ చేస్తాం, అది వీడికి జరుగుతుంది. అంటే ఏంటి? ది థాట్ ఆఫ్ ఎ లైట్ విచ్ ఎంటర్స్ ఇన్ అండ్ విచ్ షైన్స్ అపాన్ అవర్ వే. ఆ థాట్ ఆఫ్ లైట్ ఏదైతే ఇల్యూమైన్ అయిందో వీడి మైండ్, అప్పుడు ఆ లైట్ వీడి లైఫ్ లో అలా పడుతుంది. ఒక లైట్, పెద్ద లైట్ పెట్టుకుంటే అది మొత్తం రూమ్ అంతా ఎలా అయితే ప్రకాశిస్తుంటుందో, వీడి యొక్క ఫిజికల్ లైఫ్ లో కూడా ఆ లైట్ అంటుండేది ప్రకాశింపబడుతూ వీడికి పనులు అవ్వడం కానీ వీటిలో కానీ వీడు చక్కగా దాన్ని దర్శించుకోవచ్చు. దర్శించుకొని దానిలోనే ఉండిపోకూడదు. ఇప్పుడు ఆఫర్లు ఇస్తున్నాడు కదా, ఆఫర్ని బేస్ చేసి వీడు కొనుక్కోవడం ఎలా అయితే చేయకూడదు. వాడు ఆఫర్ దేనికి పెడుతున్నాడు? హయ్యర్ థింగ్ పొందడానికి ఇది ఆఫర్. వీడు లోవర్ థింగ్ అని చేసి వీడు ఆఫర్కి వెళ్ళకూడదు. ఎప్పుడు ఆఫర్ ఏంటంటే చాలా చిన్నది. ఈ వస్తువు కొంటే ఈ వస్తువు ఇస్తామండి అని పెట్టి అనుకోండి. ఆ చిన్న వస్తువు చూసి వీడు పెద్ద వస్తువు కొనకూడదు. పెద్ద వస్తువు చూసుకొని కొనుక్కోండి, చిన్న వస్తువు మీకు ఆఫర్గా వస్తుంది. అది మనం తెలుసుకోవాలి ఆ విషయాన్ని. కనుక పెద్ద వస్తువు ఏంటి ఇక్కడ? ఇల్యూమినేషన్. ఆ ఇల్యూమినేషన్ ఎప్పుడైతే మనకి చక్కగా ఆ స్థితి అందిస్తుందో, ఫిజికల్ ప్లేన్ లో చక్కగా ఆ కార్యక్రమం అవన్నీ కూడా చక్కగా ఆ ప్రకారంగా వీడికి ఏర్పాటు అయిపోతుంది. ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు ఆఫీస్కి ఆ పని మీద వెళ్తాడు, ఎప్పుడు వెళ్ళకూడదు అప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు వెళ్తాడు అప్పుడు చక్కగా పనులు అవ్వడం అనేటువంటిది. పని అవ్వకపోతే కనుక దాని ద్వారా వీడికి అందవలసినటువంటి లెసన్ అందుతుంటుంది. ఈ రోజు ఈ పనికి అవ్వలేదంటే ఓహో ఈ పని మనం ఇలా చేయకూడదు అనమాట. చక్కగా వీడు తెలుసుకుంటాడు. ఎక్కడ కూడా టైం వేస్ట్ అంటుంటుంది ఉంటుంది వీడికి లైఫ్ లో. నా లైఫ్ చాలా వేస్ట్ అయిపోయిందండి 5 years అను, ఇలాంటి సెంటెన్సెస్ 1 second కూడా వీడి లైఫ్ నా వేస్ట్ లేదండి అన్నటువంటి దీంట్లో వీడు ఉంటాడు. అది వీడికి అందుతుంది. ద సింబాలిజం ఆఫ్ ఎన్ ఇంటెన్స్ ఇరాడియేషన్ ఆఫ్ బ్లైండింగ్ రేడియన్స్. మొత్తం రేడియన్స్ గా ఉంటుంది ఇదంతా కూడా. దీని గురించి ఇంకొంచెం వివరణ మనం నెక్స్ట్ క్లాస్ లో మనం కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.